ఈయన రేవంత్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఒక 400 420 ఒక 420 హామీలు ఇచ్చిండు. తక్కువ కాదు, ఒక్కటి కాదు రెండు కాదు. ఈయన ఈ హామీలు అన్ని ఓడియమన్నాడు. మన ఏమన్నాడు, 10,000 వస్తున్నాయి 10,000 వస్తున్నాయి మీకు, నేను గెలిచిన వెంటనే 15,000 ఇచ్చినట్టే మీరు రైతులకు మీకు ఎరకనా ఆయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఈ లంగా 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత బాధ వ్యక్తం చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ అంటే కాలేదా మరి చేశాడు. అందరు లక్ష చేయవైతివి 2,66,000 కట్టినా నేను. అట్లావా ఎమ్మడే కట్టిన వెంటనే రుణమాఫీ చేస్తాను. ఎక్కడ పోయినావా? రైతు బంధు కేసీఆర్ 2 సార్లు వేస్తాడు, 3 సార్లు పంట పండుతుంది, 3 సార్లు వేయరా బాబా అన్నాడు. చూడు నువ్వు అన్నాడా లేదా? 3 సార్లు వేయరి, 2 సార్లు పంట, 3 సార్లు వేయాలి రైతు బంధు అన్నాడు. ఒక రైతు బంధు ఎగ్గొట్టే అగ్గర నాయన ఇంత ఘాటు. అదే ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేర్తలేదా? ఎట్లా ఒప్పిస్తుంది మీకు? నెరవేరినట్టే కొడుతుందా? ఏందా లోకమంతా అంటనే ఎవరు బట్టగాల్చి మీద వేసినట్టే ఉంది మీకు. నేను బండి పో అది పోతే ఇది పోతుంది. ఎన్ని అన్నవా ఇన్ని అబద్ధాలు అంటే ఈ జనాలు ఇంకేదే మీకు అన్ని వస్తాయి అని ఇప్పుడు వేసిరు మార్చిరు గవర్నమెంట్ అట కాదే. ఇప్పుడు నిన్నవానా మీరు ఏ ఊరికన్నా మీ అటగారింటికి పోవాలన్నా నువ్వు భద్ర పోతే పిరిగినేనా మీ వాళ్ళకు, నీకు ఒక్కరికైనా లేకుండా అది కాదా? కేసీఆర్ అట్లా కాదు, బస్సు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిన? అది కాదా పథకం అంటున్నా. అది పథకమే. ఇప్పుడు రాత్రి పిల్లమ్మోడు కొట్లాడిరు, తెల్లారు గట్ల బస్సు ఎక్కుతుంది, అమ్మగారి ఇంట్లో పడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా కావాలి? పెట్టాలి ఎవరైనా పెట్టాలంటే ఏందా గమ్మత్ ఆడోళ్ళు. ఎంతమందికి వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఈ పథకం కూడా మీకు మంచిగా లేదంటవా? తులం బంగారం తులం బంగారం అంటే మరి బిడ్డ పెళ్లి చేయగానే వస్తుందా? అంటే చేసిన వాళ్ళు మీరు మచ్చగాడుతారా? గమ్మతుంది. తులం బంగారం ఎటు బాయ్, స్కూటీ ఎటు బాయ్, కూర్చోంటే చదువుకునే పిల్లలకి ఓట్లు అది ఎమ్మెల్యే ఇంచుకోవచ్చు ఇస్తా అన్నాడు. అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలు జరుగుతున్నాయిగా, ఇస్తే వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీ బిడ్డ ఉందా, నీ బిడ్డ పెళ్లి చేస్తా కానీ నీకు బంగారం వచ్చేది. నువ్వు ఊగనే మాట కళ కూర్చొని రైతు బాధ అయితే రైతు బాధ చెప్పుకో, బంగారం వస్తుంది అంటే ఎట్లనే చేస్తే చెప్పు మరి. 14-18 నెలలు అయిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి? అయితే 18 నెలల సంది పెళ్లి లేడగాలేదా? అయితే మాత్రం కేసీఆర్ 500 బోనస్ అన్నావు, మరి సన్నోట్లకే ఇస్తాను పచ్చి చెప్పొచ్చుగా. అప్పుడే డేట్ ఫిక్స్ చేయొచ్చుగా. ఇప్పుడు ఇంత ఉన్నోళ్ళకే ఇంటికి ఒక్కరికే ఇస్తా, ఒక కార్డుకే ఇస్తాను చేయొచ్చుగా. రాజ్యం మీదకి రావడానికి ఆ కుర్చీ మీద కూర్చుంటానికి అబద్ధాలు ఆడి అడవిలో పెళ్లి చేయాలంటారు. అదే ఇలా చేసిండు మీరు పెళ్లి, మీ పెళ్లి చేసాడు, రైతుల పెళ్లి చేసుకోవచ్చు. మంచిగా మీ కూడా ఆటో నడుపుకుంటాడు కూడా రోడ్ల మీద వాడి తింటున్నాడు. ఆటో నడుపు మేమే ఆడుకోడు కింద కలువ గంజి వెళ్తే 6 నెలలు ఆడితే పంపుకొని ఆ గంజి ఆగుతున్నాం. ఇప్పుడు ఆటో అంత చాలా బతుకు అయిందంట. తాత అట్లా కాదు, కరెంటు ఫ్రీ అన్నాడు ఇంటింటికి 200 వేస్తే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? మీటర్ మనకి ఎందుకు? 200 కట్టుకోలేము కరెంటు బిల్లు. మనం 200 బిల్లు ఈజీ కట్టుకుంటాం మనం.